వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అది పోరాటాల పురిటిగడ్డ, స్వాతంత్ర సమరయోధులను కన్న జన్మభూమి. స్వాతంత్ర సంగ్రామం సమయంలో దేశం మీద ఉన్న గౌరవాన్ని చాటుకున్న గ్రామం అది. వారి పోరాటానికి ప్రతిభకు గుర్తింపులు, ఆనవాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయంటే నమ్ముతారా? స్వాతంత్ర్యం సంగ్రామంలో ఒకే ఊరి నుండి 25 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ను పంపిన ఘనత ఆ ఊరికి మాత్రమే దక్కుతుంది. అందుకే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి అప్పటి ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును కూడా ఇచ్చింది. దిమిలి గ్రామం నుంచి స్వాతంత్ర్యం సంగ్రామంలో పాల్గొన్న సమర యోధుల చరిత్రకు సాక్ష్యంగా నిలిచేలా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సమర యోధుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. సమరయోధుల గడ్డ దిమిలి గ్రామాన్ని అయితే ప్రస్తుతం మనం చేరుకున్నాం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. భారతదేశమునకు స్వాతంత్రం సిద్ధించినటువంటి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రభుత్వంచే స్థాపించామంటూ కూడా క్రీస్తుపూర్వం 1977-72లో ఆగస్టు 15 నుంచి కూడా 1973 ఆగస్టు 14 వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి భారత సంవిధానము సంబంధించినటువంటి ఏదైతే ఒక స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపం మీద ఒక నక్షత్ర, ఒక తలుపులో ఉన్నటువంటి ఒక స్టారు, అలానే ఒక కమల పువ్వులో ఉన్నటువంటి ఒక లోగో, అలానే ఒక నెమలి, సింహాలను అయితే వీళ్ళు చూపించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే మన చక్రం ఏదైతే ఉందో మన భారతదేశం పటంలో ఉన్నటువంటి చక్రం కూడా ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్తూపానికి సంబంధించినటువంటి దీంట్లో అనేక భాషలతో ఆ లిపి కూడా చెక్కి ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ స్తూపాన్ని చూస్తూ కూడా చాలా మంది ఆదర్శంగా ఎదుగుతున్నటువంటి వాతావరణం కూడా మనం చూడడం జరిగింది. ఎంతో మంది యోధులు ఇక్కడ పుట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు అనే విధానం విన్న తర్వాత మా అందరికి కూడా చాలా గర్వంగా చెప్పుకోవడానికి ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకప్పటి ఉమ్మడి విశాఖ యనమంచిల నియోజకవర్గంలో ఉన్నటువంటి రాంబిలి మండలం దిమిలి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గ్రామానికి చెందినటువంటి సుమారు 25 మందికి పైగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాతావరణం ఆనాడు ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్దలైతే చెప్తున్నారు. నాటి క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు కూడా స్వాతంత్ర సమయోగంలో సంగ్రామంలో పాల్గొని తమ వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి ఘనత కూడా వీరిదనైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే దిమిలి గ్రామం నుంచి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి సమరయోధుల చిత్రాలకు సాక్ష్యంగా నిలిచినటువంటి అప్పటి గవర్నమెంట్ ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సమరయోధుల వీరత్వానికి గుర్తుగా ఈ స్తూపాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే స్తూపాన్ని మన కెమెరామెన్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరత్వానికి గుర్తు ప్రతిబింబం గుర్తు ఏదైతే ఉందో ఆ స్తూపాన్ని ప్రస్తుతం మన విజువల్లో మన కెమెరామెన్ చూస్తున్నాడు. నాటి సమరయోధుల వీరత్వానికి నేటి తరానికి రానున్నటువంటి తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటారు. సమరయోధుల కుటుంబాలకు చెందినటువంటి సంతానం కూడా ఆ గ్రామంలో ఇప్పటికీ నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో కొన్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే ఎంతో వీరత్వాన్ని, చైతన్యాన్ని ప్రదర్శిస్తూ స్వాతంత్ర సంగ్రామంలో తమ గ్రామానికి చెందినటువంటి సమరయోధులు పాల్గొన్నటువంటి దిమిలి గ్రామంలో తమ జన్మించడం పూర్వజన్మ సుకృతం అని కూడా ఈ గ్రామస్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ అర్థమవుతుంది. అలాగే వీరి స్ఫూర్తితో తీసుకొని నాటి నుంచి నేటి వరకు కూడా దేశంలో కీలకమైనటువంటి ఆర్మీ, నేవీ వంటి రక్షణ రంగాల్లో కూడా యువత పాత్ర తరతరాలకు ధీటుగా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనతో చాలా మంది ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు అవనియండి, లేదా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ దేశ సేవకై ప్రాణాలను సైతం అర్పించేందుకు ఆనాటి యోధులతో పాటు కూడా నేటి యువతగా మేము కూడా ఆ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనలేకపోయినా భారతదేశం కోసం, మా దేశం కోసం, లేకపోతే మేమున్నటువంటి ఈ గడ్డ కోసం మేము దేనికైనా సిద్ధమంటూ కూడా సుమారుగా ప్రతి ఇంట్లోని కూడా అంటే చెప్పాలి అంటే సుమారుగా 300 గడపలు ఉన్నటువంటి ఈ దిమిలి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక జవాన్ ఉన్నారు అంటే ఒక చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయమే ఎంతైనా ఉంది. అలాగే ఆనాటి ముఖ్యంగా చూసుకుంటే ఇదే శిల్పంలో చూస్తే గనక సుమారుగా 25 మంది అయితే ఇందులో కొంతమంది పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ 25 మందిలోని కూడా మహిళలతో పాటు ముస్లింలు కూడా ఉన్నారంటే చాలా గొప్ప ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు. అందులో కొన్ని పేర్లు అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రామదాస్
జగన్నాథం, పురుషోత్తం, అప్పల నరసింహం, అప్పల నాయుడు, అలాగే సత్యనారాయణ, అలాగే కామేశ్వరరావు, శ్యామల సుందరమ్మ. ఇగో మనం చెప్పుకున్నాం ఇప్పుడే ఆ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి దాంట్లో కూడా మహిళలు ఉన్నారంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే సోమరాజు, అలాగే నారాయణమ్మ, సీతారామ ఆంజనేయుల కవి, అలాగే కామేశ్వరరావు, అలాగే షేక్ మౌల్య, ఒక ముస్లింలు కూడా మన భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటాలు చేసినప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన దీంట్లో ఎంతో మంది మహిళలు కూడా అదే జైల్లో గర్భం దాల్చినటువంటి అంటే పిల్లలను కూడా కననటువంటి పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం కావాలంటూ కూడా పోరాటం చేసినటువంటి యోధుల్లో ఒక్క దిమిలి గ్రామం నుంచి 25 మంది పైచిలుకే ఉన్నారంటూ కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి కొంతమంది పూర్వీకులు అంటే 25 మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యోధుల తాలూకా కొంతమంది కుటుంబ సభ్యులు కూడా మనవాళ్ళు మునుమనవాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఒక గ్రామం నుంచి ఎంతమంది యోధులు ఇక్కడి నుంచి రావడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇలాంటి గడ్డ మీద మనం ఈరోజు మనం ఈ 6TV ఎక్స్క్లూజివ్గా 6TV ప్రేక్షకులందరికీ చూపించేందుకు ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాంటి స్టోరీలు మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చి అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలోని దిమ్లి గ్రామం ఉంది. ఇది స్వాతంత్ర సమర యోధులకు పుట్టినిల్లుగా విరజిల్లుతుంది. ఈ గ్రామానికి చెందినటువంటి సుమారు 25 మందికి పైగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. నాటి క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తమ వీరత్వాన్ని ప్రదర్శించిన ఘనత వీరికే దక్కుతుంది. అందుకే ఇప్పటికీ ఆ ఊరి ప్రజలు స్వాతంత్ర సమర యోధులైన వారి పూర్వీకుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. వారి కారణంగా తమ గ్రామానికి ఇంత గొప్ప పేరు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు. మొత్తానికి దిమిలి గ్రామం చేరుకోవడం జరిగింది. ఆ దిమిలి గ్రామంలో ఉన్నటువంటి ఆ స్వతంత్ర సమర యోధుల తాలూకా స్తూపాలు, ఆ ఆనవాళ్ళకు సంబంధించినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో యోధులకు సంబంధించిన మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. అయితే వాళ్ళ పిల్లలు కూడా మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనాటి రోజుల్లో అసలు ఆ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే చర్యలు, ఆ రోజు కష్టపడినటువంటి కష్టం ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు కూడా మనతో కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ రోజు అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి మీ యొక్క పూర్వీకులు కష్టపడినటువంటి విధానం, ఈ రోజు మీరు ఇన్స్పైర్గా తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో మీ గ్రామానికి మీరు ఏం చెప్పబోతున్నారండి? మా దిమిలి గ్రామం నుండి క్విట్ ఇండియా ఉద్యమాల దగ్గర నుండి స్వాతంత్ర ఉద్యమం దాకా కూడా చాలామంది మా గ్రామం నుండి పనిచేశారండి. జైళ్ళకు కూడా వెళ్ళారండి. అందులోనే మిస్సులు చిరంజీవి వీర వెంకట సత్యనారాయణ గారు, డబ్బీరు సత్యపతిరావు గారు, డబ్బీరు భారతరావు గారు, సిస్లా రామదాస్ గారు, సింగిరెడ్డి పోతులు గారు, శానాపతి దేవుళ్ళు గారు, అలాగే నిమ్మకాయల వెంకటరత్నం గారు, ఇలా ఇంకా చాలామంది అండి. వీళ్ళంతా కూడా స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి జైలు శిక్షలు అనుభవించి స్వాతంత్రం కోసం వీళ్ళంతా కూడా పోరాడినటువంటి వాళ్ళు సార్ అందరూ కూడాను. అయితే ప్రస్తుతానికి వాళ్ళంతా ఏదో ఉద్యోగరీత్యా భవిష్యత్తు గురించి ఏదో పైకి వెళ్ళిపోయారు. గ్రామంలోని ప్రస్తుతానికి అయితే ఎవరో చాలా తక్కువ మంది ఉన్నారు. మేమే 1-2 కుటుంబాలు ఉన్నామండి. ఉన్న వాళ్ళంతా కూడా ఊళ్ళంతా వలస వెళ్ళిపోయారు. అలాగే మా దిమ్మిగ్రామానికి స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా రాజకీయంగా కూడా మా గ్రామం నుండి దగ్గర 8 పదవులు చేసినటువంటి పరిస్థితి ఉందండి. మొట్టమొదటిలోని పప్పల బాబునాయుడు గారు, అలాగే తర్వాత నగిరెడ్డి సత్యనారాయణ గారు, అలాగే తర్వాత పప్పల చలపతిరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక మారి ఎంపీగా, హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా, తిరుపతి దేవస్థానం చైర్మన్గా, ఓ మారి ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా అతను చేసినటువంటి పరిస్థితి ఈ గ్రామం మనుషులే సార్ వీళ్ళందరూ కూడాను. మేమంతా అంటే మా గ్రామం నుండి ఇంచుమించుగా ఆర్మీలో కూడా దగ్గర కనీసం ఒక 100 మంది దాకా మా గ్రామం నుండి దేశ సేవ చేయడానికి వెళ్ళారండి. మా పిల్లలు కూడా ప్రయత్నం చేశారు, కానీ హైట్ తక్కువ అనేసి మా వాళ్ళని కుదిరేది కాదండి. అందువల్ల మా గ్రామం నుండి దగ్గర 100 మంది సుమారు ఈరోజు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము పలకరించుకుంటూ ఉంటే మేము మా పిల్లల్ని కూడా దేశ సేవకం చేయడం పంపిస్తామనేసి ఈవేళ ముక్త కంఠం కూడా చెప్తుంటారు సార్. ఇది సార్ మా తాలూకు గ్రామం తాలూకు పూర్వీకులు చేసినటువంటి ఇది. వాళ్ళంతా అలా ఉండబట్టికే ఇవాళ ఊరి పేరు మా ఊరు అన్నటువంటిది మాకు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సార్.
అయితే ఆ స్వతంత్ర పోరాట యోధుల్లో మీ తండ్రి గారైనటువంటి ఎవరు ఉండారు? ఆయన మీతో అప్పుడు వచ్చినటువంటి అంటే మీతో మళ్ళీ పోరాటం తిరిగి వచ్చిన తర్వాత ఏం మాట్లాడేవారండి మీతో? మాతోని వాళ్ళంతా కూడా ఇంచుమించుగా మేము కొంచెం చిన్నవాళ్ళం కానీ వాళ్ళంతా కూడా ఇదే చెప్పుకునేవారండి. ఇలా పెట్టారు, అలా ఇబ్బందులు పెట్టారు, ఇలా పెట్టారు, జైల్లో పెట్టారు, ఇలా చేశారు, ఎన్ని బాధలు పడ్డాంరా, ఈవేళంటే ఇలాగ వచ్చాం కానీ ఇలా తిరుగుతున్నామంటే ఎలా తిరుగుతున్నాం కదా. వీళ్ళంతా ఒకే వీధిలో అండి, ఈ వీధిలోనే అంతా ఉండేవారు. వాళ్ళంతా కూడా సాయంత్రం ఈ సమావేశం చేసి నాకు లైబ్రరీ ఉందండి, ఆ లైబ్రరీ దగ్గర ఈ దేవాలయానికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూర్చొని అవే మాటలు మాట్లాడుకుంటుండేవారండి. మేమేదో అటు ఇటు ఆడుతూ ఉండి కానీ వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇదే విషయాన్ని మాట్లాడుకుంటుండేవారండి వీళ్ళంతా కూడా. మీ నాన్నగారు పేరండి? డబ్బీరు భారతిరావు గారు అండి. ఎవరెవరు ఉండేవారు ఇందులో మీ ఫ్యామిలీ నుంచి? మా డబ్బీరు సత్యపతిరావు గారు, చిన్నాన్న గారు, మా పిన్ని కూడా అందులోనే ఉన్నారండి. ఆవిడ పేరు నాకు పిన్ని అని ఇయడమే కానీ ఉన్నారండి. తర్వాత మా గ్రామంలో ఆ రోజు దగ్గర నుండి కూడా స్వాతంత్ర సమరయోధులకి ప్రతి వారికి కూడా 5 ఎకరాల భూమి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చిందండి, వాళ్ళందరికీ కూడాను. అందులో తీసుకోలేనటువంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారు కానీ వాళ్ళంతా కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇక్కడ మన మరిపాలెం దగ్గర చెరువులోని దగ్గర ప్రతి వాళ్ళకి కూడా 5 ఎకరాల భూమి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అందించింది సార్. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? మీరు ఈ రోజు ఈ గ్రామం నుంచి ఒక ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? మీరు నెక్స్ట్ రాబోయే తరానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో చేస్తున్నాను. తర్వాత మా ఊరికో ప్రతిష్ట ఉంది సార్. మాది ఫస్ట్ దివ్యులాపురం అని ఉండేది, దీనికి దిమ్మిలని ఇప్పుడు వచ్చింది కానీ దివ్యులాపురం శారదా నది ఒడ్డుకే మంచి ఫేమస్ ఉంది. నాకు అలాగే నేను సీనియర్లతోటి వచ్చినప్పుడల్లా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండి, తర్వాత ఆర్మీ గురించి ఇండియన్ ఫోర్స్ గురించి అడిగేవాడిని. జాయిన్ అవుతే అలాగ ఉంటుందని ఆ ఇంట్రెస్ట్గా నేను 94లో నేను సిఆర్పిఎఫ్లో జాయిన్ అయిందండి. ఈ రోజుకి నాకు 31 సంవత్సరం సర్వీస్ అవుతుంది. నేను ఇప్పుడు సిఆర్పిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నాను. నాకు చాలా గర్వం సార్. నేను 99 వార్లో కూడా ఉన్నాను. తర్వాత ముంబైలో తాజ్ ఒబెరోవట్లో అటాక్ అయింది, అందులో కూడా ఉన్నాను. మాది అవుటర్ కార్డ్ అనండి, ఇన్నర్ కార్డులో ఆర్మీ, ఎన్ఎస్జి వీళ్ళతో నాకు చాలా గర్వం. 99లో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. మేము బోర్డర్లో ఆర్మీతో అటాచ్లో నేను కంపెనీ వెళ్ళాను. 1 మంత్ డ్యూటీ చేశాను. క్లియర్ రేట్ అనేది చూశాను. నాకు చాలా గర్వం సార్. ఒక్కసారి గన్న పట్టుకుంటే డేరింగే. అది కూడా ఇప్పుడు నా కొడుకుని కానీ మా ఫ్రెండ్స్ కొడుకులకి అదే చెప్తాం, అరే మనం ఇదిగా ఇంత సేవ చేసాం, మన వాళ్ళకి కూడా చేయాలని నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఇప్పుడు కూడా మా వాళ్ళు నేను ఫంక్షన్ వస్తానన్న మా ఫ్రెండ్స్ నాకు రావడానికి ఇంకా ఇది లేదండి. ఇప్పుడు ఇంకా 3 ఇయర్స్ అయితే ఫుల్ సర్వీస్ అయిపోద్ది, ఆటోమేటిక్గా మాకు పంపిస్తారు సార్. సార్ చెప్పినట్టు ఇంటికి ఎవ్రీ ఫోర్స్, ఆర్మీ ఉన్నామండి, బిఎస్ఎఫ్ ఉన్నామండి, సిఆర్పిఎఫ్ అండి, నేవల్, ఫారిన్ కంట్రీలో కూడా ఉన్నారు. దిమిల్ నుంచి అయితే మొత్తం పోస్టులో చెకింగ్ కానీ వచ్చిన ఆఫీసర్లు అయితే ఏంటంటే ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఏరియాల్లో ఏంటి సార్ ఇదంతా మొత్తం చెప్పుకుంటారు సార్. ఇప్పటికీ కూడా మా అనకాపల్లి జిల్లాలో మా విశాఖపట్నం ముందంజలో ఉండి ఇంటికి 1-2 ఖచ్చితంగా ఉంటారు. ఎవరి మంత్లో 10-15 మంది లీవ్లోనే ఉంటారు. ఎనీ టైం ఎవరు వచ్చినా ఏదైనా అందరూ కలిసి పండగలకైనా ఏదైనా మా ఆర్మీ అసోసియేషన్ కానీ పేదలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయడం. ఇది మా రాజకీయ నాయకులు కూడా మాకు చెప్తూ ఉంటారండి, డొనేషన్కైనా ఏదైనా మేము తయారుగా ఇది ఉంటాం. కానీ దిమిలంటే వైజాగ్ జిల్లాలోని బీసీటీ అని మీరు వినుంటారు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ పరమేశ్వరరావు గారు, ఆయన కూడా ఒక విశాఖ జిల్లాలో పెద్ద స్కూల్ అంటే మా దిమిలిదేనండి. హై స్కూల్ ఉంది, జడ్పీపీ హై స్కూల్. అది అందరూ అక్కడ చదువుకున్న వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వరకును. మాకు చాలా గర్వం సార్. ఇప్పటికే కూడా నేను గర్వపడుతున్నాను, ఎందుకంటే నాకంటే జూనియర్స్ అయినా ఇక 2 ఉన్నారు, ఆర్మీ, సిఐఎస్ఎఫ్, వీళ్ళిద్దరు నాకంటే జూనియర్స్. మేము ఎప్పుడు ఇది ఉండవండి, మేము అందరూ కలుసుకున్నప్పుడు అలా పండుగ అవనండి, సంక్రాంతి అని మేమంతా ఒక ఇదిగా మన ఊర్లో ఏంటి పరిస్థితి ఏంటి ఇది అని నేను మొత్తం మేము చర్చిస్తుంటామండి. ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, అన్నయ్య మనం ఇలా చేస్తే ఇలా ఉంటుందిరా, మీరు సీనియర్స్ ఇది చేసుకుంటే ఇది ఉంటుందని. మేము ఊరికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా అబ్బాయిలు కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ ఎవరైనా అయ్యారంటే ఈ రోజు లీవ్ వచ్చి ఒక బాబు వెళ్ళాడంటే మేము ఎంతో సంతోషపడతామండి, ఎందుకంటే మేము చేసి వస్తున్నాం కదండి, ఆ ఖుషితో ఉంటున్నామండి. అలాగే ఈ ఊరు ఇంకా అలా ముందుకు సాగిపోయి మంచి పేరు తెచ్చుకోవాలని సెలవు తీసుకుంటున్నాను. మాది చాలా పెద్ద గ్రామం అండి, 5,000 జనాభా ఉన్న గ్రామం. అయితే మాది దిమిలికి ఒక ప్రత్యేకత అయిన గుర్తింపు ఉందండి. స్వతంత్రం వచ్చిందంటే
మా దిమిలి గ్రామం నుంచి 25 మంది సమరయోధులు పాల్గొంటేనే ఈ స్వతంత్రం వచ్చిందండి. అందులో చాలామంది ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రం తీసుకొచ్చారండి. మాన ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రం తీసుకొచ్చారండి. స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో సిగిరెడ్డి పోతులు గారు, సిగిరెడ్డి కళ్యాణం గారు, సేనాపతి దేవుళ్ళు గారు, పురుషోత్తం గారు, చిరంజీవి గారి పాప అయితే స్వరాజిని కూడా ఆవిడ గర్భిణీగా ఉన్నప్పుడు జైల్లో జన్మించి ఆ పాపకి స్వరాజు అని కూడా పేరు పెట్టుకున్నారు. అలాంటి గ్రామం అండి. అలాగేనండి దిమిలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా ఎమ్మెల్యేలు చేసింది గ్రామం మా దిమిలేనండి. ఫస్ట్ పప్పల బాపునాయుడు గారండి, 2 నగిరెడ్డి సత్యనాయుడు గారండి, 3 పప్పల చలపతిరావు గారండి. పప్పల చలపతిరావు గారు అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, టీడీటీ చైర్మన్గా మా దిమిలి నుంచి గ్రామ సేవలు అందించారండి. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ అలాంటి గ్రామం అండి. ప్రతి గ్రామం నుంచి మా దిమిలి గ్రామంలో ఒక ప్రత్యేకత ఉందండి. మా దిమిలి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వ్యక్తి 2-3 కూడా మిలిటరీకి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారండి. దేశ సేవ గురించి వెళ్ళారండి. ఎక్కువగా మా దిమిలి గ్రామం మిలిటరీలో అంటే జై జవాన్గా ఎక్కువ సేవలు అందిస్తున్నారండి. అలాగే నేను రైతు సేవగా గ్రామ సర్పంచ్గా చేశానండి. మాజీ సర్పంచ్గా ఉన్నానండి ఇప్పుడు. అలాగే మా పిల్లలు కూడా మిలిటరీలోకి వెళ్ళారండి. మా అబ్బాయి వెళ్ళాడు, మా అల్లుడు వెళ్ళాడు, అలాగే మా తమ్ముడి గారు పిల్లలు వెళ్ళారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక మిలిటరీ ఒక వ్యక్తి వెళ్ళారండి దిమిలి గ్రామం నుంచి. అలాగే అందరూ మా దిమిలికి మంచి సేవలు అందిస్తున్నారండి. ఏ కార్యక్రమం జరిగినా, ఏ విషయంలో అయినా సరే ముందుంటారండి ప్రజలు సేవ చేయనందుకు. ప్రతి పండగకైనా సరే అందరూ కలిసికట్టుగా చేస్తారండి సేవా కార్యక్రమాలు. ఇలాంటి యోధులు పుట్టినటువంటి గడ్డ మీద మీరు పుట్టడాన్ని ఏ రకంగా భావిస్తున్నారు? ఇదే స్కూల్ పక్కన నివాసం ఉంటాను. నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి ఈ స్కూల్ నుంచి చదువుకున్నాను. ఈ అప్పట్లో అందరూ అనేవారు అనమాట, డిఫెన్స్ అని చెప్పి. అప్పట్లో బాగా క్రేజ్ ఉండేది 2004 ఆ టైంలో. మేము అనుకునే వాళ్ళు ఈ స్కూల్లో చదివాం కదా, మేము డిఫెన్స్కి వెళ్ళాలి, వాళ్ళు చూసి వీళ్ళు చూసి అని. కానీ ఈ స్కూల్లో ఆ డిసిప్లిన్ ఇప్పటికీ మాకు లైఫ్లో ఇది అంటే మేము ఈ లైఫ్లో పాటిస్తున్నాము. ఈ డిసిప్లిన్ మాకు అంటే అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని. అలాగే ఆ విధంగానే మేము మా పిల్లలకి, తర్వాత మా ఫ్యామిలీలో అందరికీ ఇదే అంటే ఆ వాతావరణం, ఆ రోజుల్లో ఉన్న డిసిప్లిన్, ఈ స్వతంత్ర సమరయోధుల్ని తలుచుకున్నప్పుడు, వీళ్ళు చేసిన పడిన ఇబ్బందులు అన్ని తలుచుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈ ఊర్లో పుట్టడం నాకు చాలా సంతోషకరం. అంటే వీళ్ళ వల్ల ఒక విధంగా మేము డిఫెన్స్కి వెళ్ళి ఆ డిసిప్లిన్ అంటే దేశానికి సేవ చేయడం కానీ, మా జీవితంలోని కానీ మేము సిస్టమేటిక్ వెళ్ళడం కానీ వీళ్ళదే ఇదంతా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ ఈ డిసిప్లిన్ అనేది అలా మెయింటైన్ చేస్తే అంటే ఏమవుతుందంటే అందరికీ లైఫ్ బాగుంటుంది. చెడు రహదారికి వెళ్ళకుండా మంచి రహదారికి వెళ్ళి మంచి మంచి పనులు చేసి ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి వీళ్ళే మార్గదర్శకం. చూడొచ్చు, ఏదైతే 25 మంది కాదు, మరింకా ఎక్కువ మంది ఉండొచ్చు. కాకపోతే లిస్టు లెక్కల ప్రకారంగా అయితే ఆ రోజు ఆనాటికి తెలిసినటువంటి గణాంకాల ప్రకారంగా 25 మందిని అంటున్నప్పుడు కానీ చాలా ఎక్కువ మందే, అందులో మహిళలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాల్లో చాలా మంది దేశ సేవకై ఆ రోజు భారతదేశానికి జరుగుతున్నటువంటి క్విట్ ఇండియా అనేయండి, లేదా భారతదేశానికి ఇతర బ్రిటిష్ వాళ్ళకి జరుగుతున్నటువంటి పోరాటంలో చాలా మంది ప్రాణాలు కూడా అర్పించి ఈ యొక్క దిమిలి గ్రామం నుంచి ఆ 25 మంది యోధులు కూడా ఈ రోజుకి మేము మర్చిపోకుండా మా స్కూల్లో ప్రభుత్వం కూడా ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు కూడా మేము మర్చిపోలేదంటే కూడా చాలా గర్వంగా చెప్పుకున్నామంటే కూడా చెప్పడం జరుగుతుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంధ్రుల పాత్ర గురించి అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఒకే గ్రామం నుండి దేశం కోసం పోరాటం చేసిన 25 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అందరూ తెలుసుకోవాలి. ఈ దిమ్మిలో వారి ప్రతిభ ఎలా ఉండేది? స్వాతంత్ర్య సంగ్రామంలో వీరికి స్ఫూర్తిని కలిగించిందెవరు? ఇంతటి ఘనకీర్తి కలిగిన 25 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కు సంబంధించి దిమ్మిలో కనిపిస్తున్న గుర్తులేంటో గ్రామంలోని ప్రజలను అడిగితే కథలుగా చెబుతారు. అలాగే భారతదేశం స్వాతంత్ర్యం ఉద్యమం పేరు వింటుంటేనే నేటికి యువతరం రక్తం ఉడికిపోతుంది, భక్తిభావం ఉప్పొంగిపోతుంది. అలాంటిది తమ పూర్వీకులే స్వాతంత్ర సమరయోధులు కావడం తమ పూర్వజన్మ సుకృతం అంటున్నారు. తమ తల్లిదండ్రులు, తాతలు స్వాతంత్ర సమరయోధులని చెప్పుకుంటున్న వారిలోనే కాదు, విన్న వారిలోనూ కొత్త ఉత్సాహం ఇస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. బ్రిటిష్ వారి
కాబంద హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి కలిగించిన ఈ దిమ్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ వీరత్వం గురించి ఆ గ్రామస్తులు చెప్పే సమాధానాలు స్థానికుల్లోనే కాదు, నేటి యువతరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ.